ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత నెలకొంది. నాస్తికుడు బైరి నరేష్ ను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో అయ్యప్ప భక్తులకు బైరి నరేష్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుడు నరసింహారావు పైకి బైరి నరేష్ వాహనం దూసుకెళ్లడంతో స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారి మీడియా పరంగా సాములందరికీ కొంచెం పిచ్చబడ్డ మాట్లాడిన వల్ల ఇలా 1818లో కొరియోగ్రాఫ్లో జరిగిన ఉద్యానికి అంబేద్కర్. మరోవైపు బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలంటూ భక్తులు నిరసనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. బైరి నరేష్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఏటూరు నాగారంలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తత నెలకొంది. మా నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అక్కడికి ఏటూరు నాగారంలో జరిగే ఒక నాస్తికులు నిర్వహించేటువంటి ఒక మూఢనమ్మకాలు లేవని చెప్పేటువంటి ఒక సదస్సుకు హాజరు అయ్యేందుకు ఏటూరు నాగారం వచ్చారు. ఇదే క్రమంలో ఏటూరు నాగారానికి బైరి నరేష్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన గతంలో అయ్యప్ప స్వామి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏటూరు నాగారంలో వై జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే బైరి నరేష్ ను అడ్డుకునేటువంటి క్రమంలో ఆయన వస్తున్నటువంటి వాహనం కాస్త వేగంగా వస్తుంది. అయ్యప్ప స్వాములు తన పైన ఎక్కడ దాడి చేస్తారన్నటువంటి కారణంతో డ్రైవర్ నరేష్ ఉన్నటువంటి కారును డ్రైవర్ వేగంగా పోనివ్వడంతో అక్కడ ఉన్నటువంటి నిరసనలో పాల్గొన్నటువంటి అయ్యప్ప భక్తుడు పోగు నరసింహారావు అనేటువంటి అయ్యప్ప భక్తునికి కాలు నుంచి కారు వెళ్లడంతో ఆయనకు కాలికి అంతా కూడా గాయమైంది. దీంతో అయ్యప్ప భక్తులంతా కూడా మరికొంత ఆగ్రహంతో బైరి నరేష్ పైన దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే అక్కడ ఈయనను సదస్సుకు ఆహ్వానించినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట ఉద్రిక్తత నెలకొంది. బైరి నరేష్ ను డౌన్ అంటూ ఆయన వెంటనే అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలి, ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులంతా కూడా డిమాండ్ చేశారు. ఈ ఇటు మూఢనమ్మకాలు అంటే నాస్తికులు ఒకవైపు, అయ్యప్ప భక్తులు ఒకవైపు, రెండు వర్గాలు పరస్పరంగా అక్కడ వివాదం చేసుకోవడంతో పరస్పర తోపులాట కూడా జరిగింది. దీంతో ఆ నాస్తికులంతా కూడా అక్కడి నుంచే బైరి నరేష్ ను వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చల్లారింది. కానీ ఎవరైతే నరసింహారావు గాయపడినటువంటి అయ్యప్ప భక్తుడు ఉన్నారో ఆయన పోలీస్ స్టేషన్ లో బైరి నరేష్ పైన కేసు ఫిర్యాదు చేసేందుకు అయితే ఆయన వెళ్తా ఉన్నారు. కొంత ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉద్రిక్తత అయితే చల్లారింది. కానీ మళ్ళీ బైరి నరేష్ ఇంకా ఏటూరు నాగరంలో ఉండడంతో ఆయన వెళ్లేంత వరకు అయితే ఈ ఉద్రిక్తత కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.